నిరుద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అశోక్ సార్ చేపట్టిన దీక్ష 10 రోజులు చేరుకుంది. ఉస్మానియా హాస్పిటల్లో ఆయన చికిత్స పొందారు. నిరుద్యోగులు, యువత, పోటీ పరీక్షల నిపుణులు, అశోక్ సార్ దగ్గర శిక్షణ పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆస్పిరెంట్స్ కూడా వచ్చి పరామర్శిస్తున్నారు. పార్టీల నేతలు పరామర్శిస్తున్నారు. మనతో ఎల్ఎల్ఎం స్టూడెంట్ నిరుద్యోగులు మనతో ఉన్నారు. నా పేరు నాగరాజు, నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్ని. అయితే విషయం ఏంటంటే గత కొన్ని రోజుల గ్రూప్ 1 ఇష్యూ నడుస్తుంది. ఆ గ్రూప్ 1 సంబంధించి అది కోర్టు కేసులో ఉంది. అయితే దాన్ని GO29 ఏదైతే GO29 రద్దు చేసి కొత్త గ్రూప్ 1 వెంటనే విడుదల చేయాలి. అశోక్ సార్ దీక్ష చేస్తుంది కదా ఉస్మానియా హాస్పిటల్లో. ఈరోజు 11వ రోజు అవుతుంది. ఇంతవరకు గవర్నమెంటు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. అయితే ఏదైతే అశోక్ నగర్కి వచ్చి అది రాహుల్ గాంధీ కానీ అది రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడికి వచ్చి మాకు ఉద్యోగాలు వేపిస్తాం, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి అన్నాడు. కానీ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. కనీసం ఒక 20,000 కాదు కదా, 10,000 ఉద్యోగాలు ఇట్లా వేలే. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు రాలేదని చెప్పి కాంగ్రెస్ కోటేజ్ గెలిపించారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో 2 ఏళ్ల పాలనకి ఎందుకు ఇంత వ్యతిరేకం? కాంగ్రెస్ పాలన 2000 వ్యతిరేకం కాదండి. 2 లక్షల ఉద్యోగాలు వేసింది కేసీఆర్ వేసిన ఉద్యోగాలని ఈయన ఉద్యోగాలు వేసినని చెప్పుకుంటుండు. ఆయన ఆర్డర్స్ ఇచ్చిన ఈయన ఓన్లీ అదేంది సభలు పెట్టి ఉద్యోగాలు మేము వేసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తుండు. గ్రూప్ 1కి సంబంధించి కూడా ఇప్పుడు తీర్పు ఏదైతే హైకోర్టు ఇచ్చిందో దానిపై గవర్నమెంట్ అప్పీల్కి వెళ్తుంది కదా, అప్పీల్కి వెళ్ళింది కదా. దీనిపై అప్పీల్కి వెళ్ళింది ఏంటంటే ఏదైతే TGPSలో లోపభూష్టాలు ఉన్నాయి కాబట్టికే అప్పీల్కి వెళ్ళింది. ఎట్టి పరిస్థితులలో ఏదైతే రేవంత్ రెడ్డి గారికి కానీ నేను మన కమిషన్ కానీ చెప్తున్నా, TGPS కమిషన్ చెప్తున్నా, వెంటనే ఆ అప్పీలు విరమించుకొని వెంటనే మన TGPS చైర్మన్ రాజీనామా చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే అది లోపభూష్టం ఉంది, అందులో తప్పుల తడక ఉంది, రివాల్యుయేషన్ చేయలేదు కాబట్టి అట్లా జరిగింది. అశోక్ సార్ దీక్షకు ప్రభుత్వం ఎలా స్పందించట్లేదని చెప్తారు కదా, మరి ప్రతిపక్షాల నుంచి దీక్ష విరమింపజేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది? లేదు, ప్రతిపక్షాలు కరెక్ట్ ఉన్నాయండి. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు వేస్తని చెప్పేసి అది 6 గ్యారంటీలు 420 హామీలు పెట్టినావు, కానీ ఏ ఆమె అది భర్తీ కాలేదు. ఆయనతో దీక్ష విరమింపజేసే ప్రయత్నం జరుగుతుంది. దీక్ష మా గవర్నమెంట్లో ఉన్న గవర్నమెంట్ పెద్దలు ఎవరైనా దయతలిసి ఎవరైనా సానుభూతి పరంగా ఉన్న మంత్రి ఎవరైనా ఉంటే రాష్ట్రంలో వచ్చి అశోక్ సార్కు విరమించాలని, లేకపోతే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు విపరీతమైన కోపాలతో పరిస్థితి చేదారే పరిస్థితి ఉంది.